పెట్టుకున్నాడు, ఆయన జనాల గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన జనాల్లోకి రాడు ఇంకొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సోదరా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంత ఉందో లేదు తెలియని మా రాజీవ్ గారు డబ్బా కొట్టి అసలు గాలి కొట్టి పైకల్లా లేపుతున్నారు సార్. మీరు చెప్పింది బాగానే ఉంది. 14-19 లక్షల రూపాయల గీతం అనుకోకి ల్యాండ్ ఇస్తే మరి మీరు అధికారం వచ్చినప్పుడు ఏం చేశారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మరి మీ చరిత్ర కూడా చెప్పుకోవాలి కదా. మీరు పక్కన వాళ్ళ చరిత్ర చెప్పారు బాగానే ఉంది, మరి మీ చరిత్ర మేము చెప్పాలి కదా. మీరు ఆర్జీవి గారికి సినిమా తీసినందుకు ఎంత ల్యాండ్ అలొకేట్ చేశారండి? 2 ఎకరాల ఊరకు ఇచ్చారు. మరి దాని గురించి చెప్పొచ్చు కదా. మరి మీరు అదే ఎకరం 4 కోట్లు ఉన్నప్పుడు 2 ఎకరాలు ఎందుకు ఇచ్చినట్టు? నెక్స్ట్ పోతే స్వామీజీ ఎవరు ఉన్నారు కదా అక్కడ, ఆ స్వామీజీ కూడా మీరు 15 లక్షలకి ఎకరం ఇచ్చారు సార్. ఒక ఎకరం చాలా ఎకరాలు ఇచ్చారు కదా. మరి దాని గురించి అర్రే మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇక్కడ ఎకరం 4 కోట్ల పైన ఉంది కదా, మరి అంత ఇవ్వకూడదు కదా సార్, మరి తీసుకుందా అని చెప్పండి. ఓ పని చేయండి, మీరు నేను పార్టీలకు అతీతంగా కేఎస్ ప్రసాద్ గారిని అధ్యక్షుని పెట్టి వెళ్దాం పండి, పోరాటం చేద్దాం, అన్ని ల్యాండ్ తీసుకోమని చూద్దాం. మరి వాళ్ళు చెప్తున్నారు మంచి బాగానే ఉంది, మరి మీ మంచి ఏముంది సార్? మరి మీరు అది పాటించాలి కదా. ప్యాలెస్ చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాలు కడుతున్నా అన్నారు. ఇందాక అన్నట్టు ప్యాలెస్ కాకపోతే ప్యాలెస్ ఉన్నారని చెప్పుకోండి, ప్రచారం చేయండి, తప్పే ఉంది. ఇప్పుడు మీరు ఇంకా పోతే రుషికొండ ప్యాలెస్ గురించి వస్తున్నారు. అంటే ఇందాక మీరేమన్నారు, వైజాగ్ వెళ్ళారు కదా, వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉండొచ్చు కదా అన్నారు. ముఖ్యమంత్రి గారు 25 జిల్లాలు వెళ్తారు సార్. 25 జిల్లాలు ఇలాంటివి కడతారా? మరి నాకైతే తెలియదు, మరి మీరు చెప్పండి. అలాగే పక్క రాష్ట్రాలు కూడా అప్పుడప్పుడు వెళ్తారు, మరి పక్క రాష్ట్రాలు కూడా వెళ్ళినప్పుడల్లా ఒక ప్యాలెస్లు కట్టుకోమంటారా? మీరు కట్టేటప్పుడు అయినా కనీసం మీరు బయటకి ఇష్యూ చేశారా? దీన్ని ఈ పర్పస్ కోసం కొడుతున్నావు, ఈ పర్పస్ కోసం కొడుతుంది, ఈ పర్పస్ ఏమో చెప్పారా? ఏమని చెప్పలా. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి వీళ్ళు ఏం చెప్తున్నారు, రాష్ట్రపతి గారు అప్పుడప్పుడు ఆయనకు వస్తారు కదా, రాష్ట్రపతి గారు వాళ్ళు ఉండొచ్చు కదా అంటే రాష్ట్రపతి గారు అక్కడ ఉంటారు సార్? కనీసం అసలు ఉంటారు అక్కడ? నావీ క్వార్టర్స్ ఉంది, అందులో ఉంటారు. తిరుగు దళాధిపతి ఆయన అందులో ఉంటారు. మీకు నచ్చినట్టు ఉంటారా ఆయన? మీ నచ్చే సేఫ్టీ అక్కడ పడితే అక్కడ ఉంటారా? గవర్నర్ బంగ్లాలో సెక్యూరిటీ వస్తుంది. గవర్నర్కి రాష్ట్రపతి కంపేరింగ్ చేస్తారు సార్ కేఎస్ ప్రసాద్ గారు. అన్ని చేసి మీరు కూడా ఇలా కంపేర్ చేస్తారా? మీరు వాళ్ళగా మాట్లాడండి సార్, మాకే ఇబ్బంది లేదు. మీరు వాళ్ళగా మాట్లాడతారు, ఇందాక అంటాం కూడా చెప్పారు సార్ రాజధాని గురించి. రాజధాని గురించి మీరు ఎందుకు అంత ప్రచారం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు, మరి ఒక్కరైనా తీసుకొచ్చారా? మరి 3 రాజధానులు అన్నారు, మరి తీసుకొచ్చాడా? అసలు ఏం చేశాడు? 3 రాజధానుల మీద కేఎస్ ప్రసాద్ గారు ఏం చెప్తా వస్తున్నారు చెప్పండి. ఇప్పుడు 3 రాజధానుల మీద కేఎస్ ప్రసాద్ ఏం చెప్తా వస్తున్నారు ఇప్పుడు చెప్పండి అండి. ఇప్పుడు చెప్పండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనరు, ఆయన ఏం చేసినా ఏం మాట్లాడారు, భయం మీరు ఆయనకంటే భయం. మరి చెప్పండి, 3 రాజధానుల మీద తీర్పు వచ్చింది అడిగింది చెప్పండి. చెప్పండి. నా డిబేట్ లో అప్పుడు ఫాలో అవ్వండి, నేను ఏం మాట్లాడిన తెలుస్తుంది. రాజధాని ఒకటే ఉంటది, అమరావతి రాజధాని. ఎవరైనా నాతో డిబేట్కి రమ్మని ఇన్ని ఛాలెంజ్లు ఉన్నాయి నా దగ్గర. మీరు ఈ రోజు కూడా దాని గజెట్ మీద నేను మాట్లాడా, శాశ్వత రాజధాని గజెట్ ఏదని. ఏం తెలుసండి, ఒకసారి కనుక్కొని వెనక్కెళ్ళి మారని వినండి. ఈ రోజు నేను డీవియేట్ అయ్యి 3 రాజధానులు రాష్ట్రానికి కావాలి నేను మాడలే. 3 డెవలప్మెంట్ మాడ్యూల్స్ మాకు కావాలని చెప్పింది మాత్రం వాస్తవం. రాజధాని అనేది మనకున్న చిన్న రాష్ట్రానికి ఒకటే ఎక్కువ అన్న కాన్సెప్ట్ లోనే మాడా. రాజధాని అంటే కాంగ్రెస్ అవునండి, సర్వే కాదు, కాంగ్రెస్ విభజించి మన రాష్ట్రానికి 2 రాష్ట్రాలకి కామన్ క్యాపిటల్ ఇచ్చింది కూడా మనకి ఇచ్చింది రాజధాని అంటే. గవర్నమెంట్ పరంగా సెక్రటరియట్లో బ్లాకులు, సచివాలయంలో బ్లాకులు, అండ్ దాని ఏమంటారు అసెంబ్లీ సమావేశంలో ఉన్నప్పుడు నిర్వర్తించుకోవడానికి, హైకోర్టులో కేసులు వాదించడానికి, మిగిలిన దేని మీద ఒక్కలే. ఏం మాట్లాడుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తీసుకెళ్ళిందా మొత్తం? మీకు అది మొత్తం ల్యాండ్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళిందా? ఇప్పుడు మీరు విభజనలో ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనే హక్కులు కాంగ్రెస్ గా పెట్టింది. దానికి కట్టుబడి లేనప్పుడు మాడారా? ఏం మాట్లాడారు సార్? ఇవాళ మీరు 3 రాజధానుల దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఆర్థిక ఫైనాన్షియల్ క్యాపిటల్ వైజాగ్ అన్న మాట వినపడతా మీకు? ఈ రోజుకి కర్నూలుకి బెంచ్ దిక్కు ఇవ్వాలే. ఏం మాట్లాడుతున్నారు?
వీళ్ళెవరికి బాధ్యత లేకుండా ఉన్న దాని గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు మాట్లాడండి. వాళ్ళంటే ఎవరు వాళ్ళంటే ఆ పేరు చెప్పండి సార్. మీరే కాంగ్రెస్ వాళ్ళంటే ఎవరు? మాకే మీరు మా సంబంధం. మొహాన్ని మాకే సంబంధం. పేపర్ చింపినట్టు మాకే చేస్తే సంబంధం. ఏంది? మాకే సంబంధం. ఏంది? రాష్ట్ర ఏంది? విభజన కూడా మీరు పెట్టిన బిల్లు అరే, తల క్లారిటీగా తల క్లియర్గా మీరు పెట్టు. ఎడగొట్టేస్తే మీరేం మీరు చేశారు? మరి. మీరేం చేశారు? మీ ఇష్టం ఆ రోజు ఉన్నట్టు మద్రాసులో తల ఉన్న రాష్ట్ర విభజన పడి కొట్టిన చావాలా? సామాన్య అంటే కదా మరి. ఉనికి కోల్పోయి అప్పుడు బాధ్యత మరి ఇంకా? ఏం మాట్లాడుతున్నారు? ఉనికి లేదంటే పొద్దున్న చెప్పుకుంటారా? చెప్పగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేకుండా మీరు ఏం అసలు చేసింది? మీరు చదువుకున్న స్కూల్ కూడా కాంగ్రెస్ పార్టీ కొట్టింది. మీరు చదువుకున్న స్కూల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి కట్టింది. కాదు, దాని గురించి చెప్పండి ఇంకా. చదువుకున్న స్కూల్ మాన్సెస్ ట్రస్ట్ అశోక్ గజపతి గారు కట్టారు. మరి కాదు చెప్పండి. ఆ తర్వాత ఏ స్కూల్ చదివారు మీరు? ఏ స్కూల్ చదివారు? మీ స్కూల్ మొత్తం ఒకటే తాను చదివారా? ఏ స్కూల్? మాన్సెస్ ట్రస్ట్ కాలేజ్ స్కూల్స్ ఎక్కడ మీరు కాంగ్రెస్ పార్టీ నేను చదివింది చదివారా? మాన్సెస్ ట్రస్ట్ లో. మీరు లిస్ట్ చేయండి సార్. మీరు ఏ లిస్ట్ చేయండి? మీరు లిస్ట్ చేయండి ఇంకా. మీరు ఏదేం చెప్పండి. మీరు చెప్తారు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏం స్కూల్ గురించి కాదు. ప్యాస్ట్ అయిపోయింది సార్. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, ఏం చేయలేదు, ఏం ప్యాస్ట్ అయిపోయింది చేయలేదు. సార్. రాష్ట్ర విభజనప్పుడు చేసిన దౌర్భాగ్యానికి తప్పే. రాష్ట్ర ఈ విభజన రోజుకి చేస్తే తప్పేంటి? మీరే బాధ్యత. రాష్ట్ర విభజన చేస్తే తప్పేంటి? విభజించి తప్పేంటి? సక్రమంగా విభజించండి. తప్పేంటి? చేత కాకుండా తప్పేంటి? అలా తోక లేకుండా 10 బాధ్యత సంవత్సరాలు లేకుండా ఎరగొట్టి ఇవాళ ఏం చేశారంటే మూడు రాజ్యాల. మీలాంటి మూడు రాజ్యాలు. మీ వాళ్ళ దాని తర్వాత వచ్చిన సుప్రీంకోర్టు డైరెక్షన్ చూడండి. అందుకే అప్డేట్ అవ్వమంటారు కాంగ్రెస్ వాళ్ళే. మేము మూడు రాజాలు ఎవరో అన్నావా? వచ్చింది. మేము మూడు రాజాలు అన్నావా? మేము మూడు రాజాలు అన్నావా? మేము అని ఉంటే తర్వాత ఇంకో మేము అన్నాం మీరు. మూడు రాజ్యాలు. మరి ఎందుకని చెప్తారు మీరు అబద్ధాలు ఆడతారు? ఎక్స్ట్రా కమిటీకి బాధ్యత వహించడం రాదు. కనీసం రాజ్యాన్ని ఎక్కడ డిసైడ్ చేయాలో తెలీదు. ప్రతిదానికి కమిటీలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు పడరు, మిగిలిన పార్టీలు పడతారు. రాష్ట్రానికి వచ్చింది అయితే తప్పేంటి? ఈ రోజు కూడా 11 ఏళ్ళ ఈ ప్రభుత్వంలో అమరావతి దేశకి దిక్కులే. మరి అమరావతి రాజధానిని గజెట్ తేలేకపోతున్నారు. ఎందుకున్నారు అక్కడ అపోజిషన్ మీరు? 5 సంవత్సరాలు అది శాశ్వత రాజధాని అమరావతి ఏం చెప్పలేదు మీరు? కాంగ్రెస్ వాళ్ళు. సంవత్సరాలు ఏం మాట్లాడలేరు అని కూర్చుని. సంవత్సరాలు అవుతుంది. 11 కాదు 20 ఏళ్ళు అవుతాయి. ఇలాగ ఆ నోట్లో మన నాలుగు ఏళ్ళు మా స్టాండ్ అమరావతి సార్ మేము చెప్తాం కదా. చెప్పండి ఎప్పుడు? మేము చెప్తాం కదా. పార్లమెంట్ అపోజిషన్ గా రాహుల్ గాంధీ చెప్పారు అమరావతి రాజధాని డిక్లేర్ చేయమనండి. మా స్టాండ్ అమరావతి అని చెప్పి భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఎవరికి? ఇంకేం కావాలి మీకు? ఎవరికి చెప్పండి? మీకు చెప్పుంటాడు. మీరు చెప్పలేదా? పార్లమెంట్ 80 మీ తప్పు సార్. ఎవరికి కావాలి? పాదయాత్ర మీ తప్పు. పార్లమెంట్ లో స్తంభింపు చేసి అడగండి. మేము ఎరగొట్టాం రాజధాని అమరావతి. కేఎస్ ప్రసాద్ గారు పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడే డబ్బాలు కొట్టాడు మాట్లాడతారు. నిమిషం, వాళ్ళు పక్కన పాదయాత్ర మాకెదికి మరి మీ ఎంపీలు ఏం చేస్తారయ్యా? ప్రసాద్ 10 ఏళ్ళు అయింది. మరి కార్యకర్త మిగిలిన ఎంపీలు ఒక నిమిషం విజయ్ కిరణ్ మళ్ళీ ఇప్పుడు విజయ్ అధికారులు కిరణ్ కావాలి. మీకు వెనకబడిన కాంగ్రెస్ మీకు న్యాయం కాంగ్రెస్ ఇవ్వాలి. అదే మీరు అంటుంది. రాజకీయాలప్పుడు గమ్మున ఉన్నాడు. అందుకే ఇచ్చారు. దేశం మొత్తం మీద సమాధానం. ఒక్క నిమిషం అండి విజయ్ కిరణ్ మాడతారు. ఆగండి మీరు విజయ్ కిరణ్. సార్ 14 నుంచి 19 వరకు ఏమైనా ల్యాండ్ అలాట్మెంట్ లో ఏమైనా తప్పులు చేస్తుంటే 19 నుంచి 24 వరకు వీళ్ళు ఏమి కళ్ళు మూసుకొని ఉన్నారా? ఒకటి. రెండోది, ఇప్పుడు మేము ఏదన్నా ఉపాధి కల్పన కోసం ల్యాండ్స్ ఇచ్చినా దానికి తప్పు లేదు. కానీ ఆర్జీవీ లాంటి వాళ్ళకు లేకపోతే ఇంకో లాంటి వాళ్ళకి ఇస్తేనే కదా తప్పు. ఉపాధి కల్పనకి ల్యాండ్ ఎలకేషన్ చేయడంలో పెద్ద తప్పు కాదు. ఎవరికి? ఒక్క నిమిషం ఎవరికి ఉపాధి కల్పన? పెందుర్తి కౌశిక్. ఒక్క నిమిషం అండి, మీరే సమానం చెప్పండి. ఆగండి, మీరు నేను అడిగిన దాన్ని చెప్పండి. కౌశిక్ పెందుర్తికి తర్వాత ఆయన ఎవరో అబ్బూరి సతీష్ వీళ్ళకి ఉపాధి కల్పన కోసం 60 ఎకరాలు ఇచ్చారా? నాకు కావాలి, ఇస్తారా ఒక 60 ఎకరాలు? నేను 10 లక్షలు పట్టుకొని వస్తా. 10 లక్షలు పట్టుకొని కేసీఆర్ చిన్ని గారి ఆఫీస్కి వస్తా. ఇస్తారా? గవర్నమెంట్ దగ్గరికి మీ ప్రపోజల్ ఇవ్వండి. ప్రపోజల్ తీసుకుంటానికి కూడా రానియరు కదండి కొన్ని సెక్షన్స్ ని. మీరు కొన్ని సెక్షన్స్ ని ప్రపోజల్ తీసుకోవడానికి కూడా రానియరు కదా. అంటే కేసీఆర్ చిన్ని గారి క్లాస్మేట్ అయితే ఇస్తారు. ఇది స్వయంగా నేను అంటాం కాదు, వాళ్ళ అన్నే చెప్పారు. నేను అంటాం కాదు, వాళ్ళ అన్న చెప్పారు. జస్ట్ క్లాస్మేట్. రెండో ప్రశ్న మీరే చెప్పండి. రెండో ప్రశ్న, ఇప్పుడు 44,000 ఎకరాలు సమీకరిస్తున్నారు కదా. మీరే మాట్లాడండి. ఇంకొక ప్రశ్న మీరే మాట్లాడండి. 44,000 ఎకరాలు సమీకరిస్తున్నారు కదా. ఎలాగూ దాన్ని సేకరణ కాదు సమీకరణ. రైతులు ఉవ్విళ్ళూరుతో ఉత్సాహంతో పరుగులు పెడుతూ వస్తున్నట్టు కదా మీకు ఇవ్వటానికి. ఆ ఇచ్చిన తర్వాత మా బోటు వాళ్ళందరికీ సామాన్యులకు కూడా అందరికీ మరి 60 ఎకరాలు కాకపోయినా ఒక 59 ఎకరాలు 90 సెంట్ అట్లా ఏమైనా ఇస్తారా? మీరు మీ ప్రపోజల్ అది ప్రజలకు ఉపయోగపడేలాగా ఉపాధి ఏ ప్రజలకు ఉపయోగపడేలాగా మీరు తీసుకెళ్లి పెట్టండి నామ్స్ ప్రకారం. ఊరికే నేను మీ వెంబడే వస్తా. మీరే సబ్మిట్ చేద్దరు కానీ ఓకేనా? తీసుకోనండి. ఒకటి. రెండోది, వైసీపీ నామ్స్ అంటారు. వెరీ గుడ్. టీసీఎస్ నామ్స్ ఉర్సా నామ్స్ ఒకలాగే ఉన్నాయా?
వినండి, కింద పడినా పై చేయి మాది అనేటువంటి విధానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటది. ముగ్గురు కలిస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళొకసారి ప్రభుత్వంలోకి వస్తే ఈ రాష్ట్రం పరిస్థితి ఏమైపోతే అనే బాధతో భయంతో ప్రజలు 11 సార్లు కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా ఉండడానికి కూడా అవకాశం లేకుండా ప్రజలు తీర్పిచ్చేసరికల్లా ఏం మాటలు అర్థం కాక ఓడిపోయిన దాన్ని పక్కన నెట్టాలనే ప్రయత్నంలో భాగంగా మేము ముగ్గురు కలిస్తే కానీ ఓడిపోలేను. ఇవన్నీ ప్రజలు ఇప్పుడు మనం ఓడిపోయాం అనేటువంటి వాస్తవాన్ని, ఎందుకు ఓడిపోయాం, ఎక్కడ తప్పు చేసాం అనేటువంటి పోస్ట్ మార్టం లేకుండా ఓన్లీ వీళ్ళు కలిశారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. మిమ్మల్ని ఖచ్చితంగా ఆ 11 రైట్, ఒక మాట ఆగండి. రాజీవ్ గాంధీ మాట్లాడాలి, ఒక్క నిమిషం. రాజీవ్ గాంధీ మాట్లాడతారు. రాజీవ్ గాంధీ. సార్ ఒకటి మనం పాలసీ వైజ్గా డిస్కస్ చేస్తే, సరే మేము ఓడిపోయాం, నేను అంగీకరిస్తాను. ఏ ప్రభుత్వంలోనైనా తప్పులు జరగచ్చు, ఏదో మేము చేసినటువంటి మేము తీసుకెళ్ళకపోవడం వల్ల మరొకటి వల్ల మేము ఓడిపోయాం, దాన్ని అంగీకరిస్తున్నాం. నేనే ఓటమిని అంగీకరించకపోవడం ఆ రకమైనటువంటి భావజాలం ఉన్న వ్యక్తిని కాదు. దేనైనా స్వీకరిస్తాను, గెలుపునైనా ఆనందంగానే స్వీకరిస్తాను, ఓటమినైనా ఆనందంగానే స్వీకరిస్తుంది. పార్టీ అయినా వ్యక్తిగతంగా నాకైనా. మా పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ జిల్లాలో మొట్టమొదట చిరునవ్వుతో నా చైర్మన్ పదవికి రాజీనామా చేసి నవ్వుతూ ఎక్కడి నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని. కాబట్టి ఏ రోజు కూడా ఓటమిని జీర్ణించుకోలేనటువంటి మనస్తత్వం నాది కాదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు మా ఓటమి సంగతి పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారు కదా, గొప్ప హిస్టరీ, 40 years ఇండస్ట్రీ. ఆయన సొంతంగా ఇండివిజువల్ గా ఎన్నికలకు వచ్చి గెలిచింది ఎప్పుడో చెప్పమని చెప్పి నా తర్వాత ఆయనకి అవకాశం ఇవ్వండి, అది చెప్పమని చెప్పండి, నేను తెలుసుకుంటాను. మేబీ మీ అంత జ్ఞానం లేకపోవచ్చు, మీరు అనుకున్నట్టు నేను అనుకోవచ్చు మీ యాంగిల్లో. కానీ నేను అడుగుతున్నా, రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పండి, ఏ రోజైనా ఏ ఎన్నికల్లో అయినా ఆ సంఖ్యలో పార్టీ ఈ సంఖ్యలో పార్టీ చేతికారంలో పెట్టుకుని వెళ్ళి అధికారంలోకి రావడమే తప్పితే, మిత్రమా మీరు మాట్లాడినప్పుడు నేను మౌనంగా ఉన్నాను, నేను నోరెప్పలేదు, దయచేసి వద్దు వినండి. మీరు మాట్లాడని చెప్పి మౌనంగా ఉన్నా, నా టైంకి ఇచ్చేది. మిత్రమా ప్లీజ్, నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇతర ప్యానలిస్టులు మాట్లాడుకున్నారు, ఒకరు క్రాస్ టాక్ అయినప్పుడు ఏమైంది, పబ్లిక్ వెళ్ళలేదు కదా. సో మనం చెప్పేది వెళ్ళనివ్వండి, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు నేను మౌనంగా ఉంటా. ఐ హ్యావ్ డ్యూ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ అండ్ ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ యూ. అయితే నేను అదే అడుగుతున్నా. సో మీరు ఎప్పుడు కూడా ఎవరో ఒకరి మీద ఆధారపడి అధికారంలో రావడం తప్ప ఇండివిజువల్గా వచ్చిన చర్చలు మీకు లేవు. కాబట్టి అది మీరు మాట్లాడడానికి మీకు అసలు నైతిక హక్కు లేదు. ఒకటి. రెండవది, ఇప్పుడు కంపెనీల గురించి మాట్లాడితే మా సమయంలో జరిగిన కేటాయింపులు మాట్లాడారు, అవి తప్పు అయితే మీరు క్యాన్సిల్ చేయండి, ఎందుకు క్యాన్సిల్ చేయలేదు అని అన్నారు. క్యాన్సిల్ చేసిన వాటిని మీరు మీ ప్రభుత్వ హయాంలో తప్పుడు కేటాయింపులను ఒప్పుకుంటారు, ఆ నైతికత విలువలు మీకు ఉన్నాయంటే చెప్పండి, నేను చెప్తాను. ఎగ్జాంపుల్ ఒకటి వదులుతాను. లూలుది క్యాన్సిల్ చేయలేదా మేము? లూలు తప్పుడు కేటాయింపు కాదా? అందుకే వచ్చి హైదరాబాద్ లో పెట్టాడు. మీరు కేటాయించలేదా? ప్లీజ్ 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 నేను చెప్పేది వినండి దయచేసి. మీరు చెప్పింది నేను సావధానంగా వింటాను కదా, మీరు వినాలి. వన్ షుడ్ బి అ హెల్తీ లిజనర్ టు బి అ గుడ్ స్పీకర్. దయచేసి వినండి. రెండవది, ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ ఇచ్చారు వరుస, ఓకే, ఏ కంపెనీ అయినా వెళ్ళొచ్చు. ప్రపోజల్స్ లేవు సార్, నేను కూడా 5,000 కోట్లు పెడతానని చెప్పి నేను DPR పంపిస్తాను, పంపించమని చెప్పండి. 10 నెలల్లో మీరు వచ్చి 10 నెలలు అవ్వకముందే కదా అసలు వరుస ఎప్పుడు పెట్టారండి? 2024 సెప్టెంబర్లో పెట్టారు. మీరు ఎప్పుడంటే 2024 సెప్టెంబర్ మీరు అధికారంలోకి వచ్చినటువంటి 2-3 నెలల్లో వరుస అనే కంపెనీని లిమిటెడ్ లైబిలిటీ కంపెనీ కింద అమెరికాలో రిజిస్టర్ చేస్తారా? కొన్ని వారాల క్రితం హైదరాబాద్ లో రిజిస్టర్ చేస్తారా? రిజిస్టర్ చేశారు, అటువంటి కంపెనీ మీకు నచ్చింది ఇచ్చుకున్నారు. బట్ ఓ కంపెనీకి ప్రభుత్వం భూమిని కేటాయించాలంటే దానికి ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ ఏంటి? ఆ కంపెనీ ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పెట్టారు, ఎంతమంది ఉద్యోగులు, ఆ కంపెనీ టర్నోవర్ ఎంత, కంపెనీ లాభాలు ఎంత, ఆ కంపెనీ ఎంప్లాయ్మెంట్ ఎంత, ఆ కంపెనీ ఎన్ని దేశాల్లో ఉంది, ఇతర ప్రాంతాల్లో ఆ కంపెనీ పెట్టినప్పుడు అక్కడ ఆ ప్రాంత ప్రభుత్వాలు ఆ కంపెనీకి భూమిని కేటాయించినప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ, ఎన్ని నెలల్లో కంపెనీ నిర్మాణం చేశారు, ఎంత పెట్టుబడి పెట్టారు, ఆ కంపెనీ అక్కడ ఉండడం వల్ల ఆ ప్రభుత్వానికి వచ్చినటువంటి రెవెన్యూ జనరేషన్ ఎంత, ఆ ప్రాంతం చెందినటువంటి అభివృద్ధి ఎంత, ఇవన్నీ కూడా క్యాల్కులేషన్స్ వేయాలి కదా. దమ్ముంటే వరుస గురించి ఇవన్నీ తీసి బయట పెట్టండి. రైట్ రాజీవ్ గాంధీ గారు, సమయం కూడా అయిపోతుంది. ఒక మాట విజయకరణ్ సమాధానం ఇస్తారు ఇప్పుడు. ఇవన్నీ చెప్పాలి కదా. మీరు అడిగారు క్యాన్సిల్ చేయండి, నేను లూలు క్యాన్సిల్ చేశాం. చెంచగా కేటాయించారు. 2,000 కోట్ల రూపాయలు భూమిస్తే 500 కోట్లు పెట్టుబడి మనం ఏ పార్టీ అయితే పెడతారు, కేఎస్ ప్రసాద్ గారు అయినా పెడతారు. ఇప్పుడు మీరు చెప్పండి, నేను వింటాను. ఇప్పుడు ఏ పార్టీ అయితే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన శ్రామిక రైతు పార్టీని వైఎస్ రాజశేఖర రెడ్డి అనేటువంటి ప్రజల్లో నానుడు వచ్చేలాగా పెట్టుకున్నాము. ఆ నాయకుడు ముఖ్యమంత్రిగా అవటానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న సమయంలో ఆయన పెట్టుకున్నటువంటి పొత్తులు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు? మీరేదో మీ రాజకీయ సమయం కూడా పూర్తయింది. వెరీ మచ్ రాజీవ్ గాంధీ గారు, విజయకరణ్ గారు, కేఎస్ ప్రసాద్ గారు, అలాగే కాసరగడ్డ నాగార్జున గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, కాంట్రాక్టర్ల మాటలకు సంబంధించి CCTV ఫుటేజ్ సీఎం టేబుల్ మీదకి చేరింది.